దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో ఉండటానికి ఇష్టపడు, సంతోషపడు. దేవుని ఇంటిలో కొన్ని ఘనమైనవి, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. దేవుడు ఘనమైన స్థితిలో ఉంచినా అక్కడ దేవుని ఘనత కొరకు, దేవుని మహిమ కొరకు నిలబడాలి. ఒకవేళ హీనమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచినా ఆ స్థానంలో కూడా దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడాలి. కొంతమందికి సంఘంలో మరి స్టేజ్ ఇస్తేనే, పేరు పెట్టి పిలిస్తేనే, ఉన్నతమైన స్థితిలో నిలబెడితేనే ఆ పని చేయడానికి ఇష్టపడతారు, కానీ ఆ మరుగున ఉండడానికి ఇష్టపడరు. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచి తన నామాన్ని మహింపరచాలని ఇష్టపడతాడు ఆ స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేయి. అక్కడే నువ్వు దేవుని మహింపరచు. ఎస్తేరు రాణి కాకముందు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు దేవుని మహిమ కొరకు నిలబడింది. రాణి అవటానికి పిలువబడినప్పుడు హేగే నియమించిన పద్ధతుల చొప్పున అలంకరించడానికి ఇష్టపడింది తప్ప తన సొంత ప్రయత్నం ఎక్కడ చేయలేదు. ఆ స్థానంలో ఉంది కనుకే ఆమె రాణయింది. నువ్వు రాణైనా కూడా దేవుని మహింపరిచింది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థానంలో, దేవుడు నిలబెట్టిన స్థానంలో నిలబడి దేవుని మహిమ కొరకు బ్రతకటానికి నిన్ను నువ్వు తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను ఘనపరిచి ఆశీర్వదించునుగాక.